56 question, come to 56 question. On which axis is dependent variable represented? సో మనము గ్రూప్లో అంటే ఇప్పుడు నా గ్రాఫ్ను కనుక తీసుకునేటప్పుడు గ్రాఫ్ని నిర్మించేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ చరరాశిని దేని మీద ఏ అక్షం మీద మనం గీయాలి. సో రెండు అక్షాలు ఉంటాయి కదా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఎప్పుడు కానీ వై అక్షం మీద డిపెండెంట్ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ ఉండాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఇండిపెండెంట్ అనేది ఉండాలి. సో అంటే సాధారణంగా మనం గ్రాఫ్ గీసేటప్పుడు స్వతంత్రంగా ఉండే కాలం వంటివి, కాలంకి సంబంధించిన స్వతంత్ర అంశాలను ఎక్స్ అక్షం మీద, అదేవిధంగా దూరము, వేగము, త్వరణము అట్లా మారే అటువంటి ఏవైతే ఉంటాయో అవి వై అక్షం మీద మనము చూపించాలి. నెక్స్ట్ కమ్ టు 57th question. Raju walks to his school which is at a distance of 3 kilometers from his home in 30 minutes. Time 30 minutes. On reaching he finds that the school is closed and comes back by a bicycle with his friend and reached home in 20 minutes. తర్వాత మళ్ళీ హోమ్కి ఎన్ని నిమిషాలు వచ్చింది? 20 minutes. హిజ్ యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. తన యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అనడం జరుగుతుంది. యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. రాజు సగటు వేగం ఎంత? సో సగటు వేగము యావరేజ్ స్పీడ్ రావాలంటే యావరేజ్ స్పీడ్కి ఎంత? టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో డిస్టెన్స్ ఎంత? సో మొదలు 3 kilometers ఉంది, ముందు వాడు వెళ్ళేటప్పుడు 3 kilometers వెళ్ళాలి. స్కూల్ మూసిందని తెలుసుకున్నాడు కాబట్టి మళ్ళీ 3 kilometers వెనుకకు రావాలి. కాబట్టి మొత్తం ఎంత అవుతుంది? 6 kilometers. km/hలోనే అడిగింది కాబట్టి అదే 6గానే ఉంచాలి. మీటర్స్ అడిగితే ఇంటూ 1000 తోటి మల్టిప్లై చేయాలి. టైం ఎంత పట్టింది? మొదలేమో 30 నిమిషాలు పట్టింది, తర్వాత 20 నిమిషాలు పట్టింది. కాబట్టి మొత్తం ఎంత పడుతుంది? గంటల నిమిషాలు. సో మొత్తము ఎంత పట్టింది? 50 నిమిషాలు పట్టింది. మొత్తం 50 నిమిషాలు పట్టింది. కానీ వాడు అడిగిండు హవర్స్లో అడిగిండు. సో మినిట్స్ని హవర్స్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. ఓకేనా? 50/60 చేయాలి. సో 50/60, 60 గోస్ టు అప్ సైడ్. 60 పైకి వెళ్ళడం జరుగుతుంది. 60 పైకి వెళ్తుంది కాబట్టి 6 × 60 డివైడెడ్ బై 50. 0 గెట్ క్యాన్సల్డ్ ఈజ్ ఈక్వల్ టు 36/5 వచ్చింది. సో 5 7 జా 35. సో 0.52 జా సో 7.2 km/h. 7.2 km/h. Next question, 58 question. The most well-known periodic motion is ఆవర్తన చలనము. ఏది ప్రసిద్ధి చెందిన ఆవర్తన చలనము అని అడుగుతున్నాడు. ఎక్కువగా ఉపయోగించే ఆవర్తన చలనము. ఫస్ట్ ఆప్షన్ సన్ డయల్, సెకండ్ ఆప్షన్ స్టాప్ వాచ్, థర్డ్ ఆప్షన్ సింపుల్ పెండులం, ఫోర్త్ ఆప్షన్ శాండ్ క్లాక్. ఏది ఎక్కువగా మనకు పీరియాడిక్ మోషన్గా ఉపయోగించే వాళ్ళం? వెల్ నోన్ పీరియాడిక్ మోషన్ అంటే సింపుల్ పెండులం, సరళ లోలకము. సింపుల్ పెండులం అనేది ప్రసిద్ధి చెందిన ఆవర్తన చలనంగా మనము ఉపయోగించే వాళ్ళం. ఒకే దిశ లోపల ఏం కావాలి? నిరంతరంగా రిపీట్ అయ్యే చలనం ఏదైతే ఉంటుందో దాన్ని ఆవర్తన చలనం. సింపుల్ పెండులంలో ఏమవుతుంది? ఈ లోలకం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పోయి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి, ఇట్లా ఎప్పుడు దాని యొక్క చలనం అనేది ఆవర్తనం అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి సింపుల్ పెండులాన్ని ఎక్కడ ఎగ్జాంపుల్స్లో అయినా ఆవర్తన చలనానికి పిల్లలకు అర్థమయ్యే విధంగా సింపుల్ పెండులం యొక్క చలనంను పీరియాడిక్ మోషన్గా తీసుకొని టీచర్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ వైబ్రేట్స్ 10 times in 1 second. సో 10 times అది ఏమైంది? 1 సెకండ్ కాలంలో 10 వైబ్రేషన్స్ వచ్చినాయి. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ పార్టికల్? సో టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ డివైడెడ్ బై టోటల్ వైబ్రేషన్స్. సో 1/10 అంటే ఎంత? టైమ్ పీరియడ్ అన్నప్పుడు టైం డివైడెడ్ బై మిగతాది భాగించాలి. సో 0.1. సో 0.1 seconds. 0.1 seconds. Third option is the correct option. Next, come to 60 question. The rate of change of displacement is called. Rate అంటే డివైడెడ్ బై టైం ఉండాలి. సో డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం.
డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం అంటే ఏమొస్తుందిరా? డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. అదే ఒకవేళ కనుక డిస్టెన్స్ కనుక ఉన్నట్టయితే డిస్టెన్స్ డివైడెడ్ బై టైం తీసుకున్నాం అనుకోండి. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం అంటే ఏంటిదిరా? అది డిస్టెన్స్ డివైడెడ్ బై టైం స్పీడ్. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఏమంటారు? స్పీడ్ అని అనడం జరుగుతుంది. స్పీడ్ అంటాము. సో డిస్ప్లేస్మెంట్ బై టైం అంటేనేమో వెలాసిటీ, డిస్టెన్స్ బై టైం అంటేనేమో స్పీడ్.